హలో ఫ్రెండ్స్, ఎవరైనా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, అనారోగ్యం కానీ, ఉద్యోగాలు లేక కానీ, పెళ్ళిళ్ళు జరగటం లేక ఏదో సంథింగ్ ఈజ్ లేదు కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే, కొంతమందికి ఈ విశ్వానికి ఏదో ఇస్తే కానీ ఇంకో పని జరగదు. ఏమి ఇవ్వాలి? మీరు శారీరకంగా పని చేయగలిగితే శారీరకంగా ఉపకారం చేయండి. ఫైనాన్షియల్గా హెల్ప్ చేయగలిగితే ఫైనాన్షియల్గా ఎవరికైనా ఆపరేషన్స్ జరిగినా నీడీ పర్సన్స్కి హెల్ప్ చేయండి. చీరలు పెట్టండి, భోజనాలు పెట్టండి. మీరు ఫిజికల్గా వర్క్ చేయగలుగుతారంటే వంట చేసి వేరే వాళ్లకు పెట్టండి. లేదు, మజ్జిగ తయారు చేసి మజ్జిగను పంచండి. మీరు అనారోగ్యంగా ఉన్నారు అని అంటే మీరు ఎవరికైనా ఆపరేషన్స్ చేయించగానే ఆర్థికమైన సహాయం చేయండి. అంటే మీరు ఏదో ఒక పరిహారము విశ్వంలో చేస్తూ మీరు ఇస్తూ పోతేనే మీకు తిరిగి వస్తుంది. అందుకే ఎవరైనా నాకు ఫోన్ చేస్తే 2,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి. వాళ్ళ హృదయం ఎలాగూ లేదు. నా కోసం అన్న పేరుతో నాకు ఇస్తారు. నేను ఆ డబ్బులను మళ్ళీ డొనేషన్ ఇవ్వడానికి, ఈ విశ్వంలో మళ్ళీ తిరిగి ఇవ్వడానికి, మీకు ఎనర్జిటైజ్ చేయడానికి నేను అడుగుతున్నాను. అర్థమైందమ్మా? మీరు ఫిజికల్గా వర్క్ చేయొచ్చు, మాట సహాయం చేయొచ్చు. నీకు వీడికి చేస్తే నాకు ఎవరు. నేను మొన్న కొన్ని మా అమ్మాయి ఫోటోలు ఏదో ఇచ్చి షేర్ చేసి లైక్ చేయండి అమ్మా. ఈమెకు చేస్తే నాకేమి? యూట్యూబ్లో నేను పెడుతున్నాను. యూట్యూబ్లో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువ పెడతాను కదా. ఈమెకు నేను చేస్తే ఏమిటి అంటే, నీలో ఇంకా ఆలోచన విధానం మారలేదు. ఈ విశ్వము నిరంతరము ప్రేమనిస్తూ వెళ్ళాలి. ఏదో ఒక వస్తువు ఇస్తూనే వెళ్ళాలి. ఏ కష్టంలో ఎదుటి మనిషి ఉన్నాడో ఆ కష్టానికి మాట సహాయం చేయొచ్చు. అమ్మా, మాట సహాయం చేసి ఎంతోమందికి ఉపకారం చేయొచ్చు. ఆ హృదయము విశాలత మీరు పెంచుకోవాలి. చాతగాని వాళ్ళకు వండి పెట్టొచ్చు, మీ ఇల్లును శుభ్రంగా చేయొచ్చు, మీ అమ్మ నాన్నకు సహాయం చేయొచ్చు, మీ చుట్టుండే వాళ్లకు సహాయం చేయొచ్చు. డబ్బులు లేకపోయినా ఆ వాళ్ళు వాళ్ళు అని రోజంతా ఇన్ని కష్టాలు ఉన్నాయి ఆలోచించకుండా మైండ్ని డైవర్ట్ చేసుకొని ఒక గుడి గడగొచ్చు, ఒక బడి గడగొచ్చు, ఒక నలుగురు పిల్లలకి చదువు చెప్పొచ్చు. కొంతమందితో వెళ్ళి ముసలి వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి కావలసిన సామాను కూరగాయలు తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టొచ్చు, వంట చేసి పెట్టొచ్చు. పెద్ద పెద్ద వాళ్ళకి ఎన్ని రకాలైన ఉపకారాలు చేయొచ్చమ్మా సమాజంలో. ఒక చెట్టును పెంచి చెట్టుకు నీళ్లు పోయొచ్చు. గుడి వెళ్ళి గుడిలో చెట్లకు నీళ్లు పోయొచ్చు. పార్కులో నీళ్లు లేకపోతే ఒక బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళి ఒక చెట్టుకు నీళ్లు పోయండి. అది కూడా కృతజ్ఞతనే కదమ్మా. ఎన్ని రకాలుగా విశ్వంలో నీవు కృతజ్ఞతలు ఇవ్వదలుచుకుంటే అన్ని రకాలుగా విశ్వానికి ఇస్తూనే పోండి. మీ ప్రతి సమస్యకు నీవు చేసి. ఎప్పుడు నాకు ఏం జరిగిందంటే ఒక విచిత్రం జరిగింది. ఎప్పుడు ఎంతోమంది చెప్తుంటారు. యూఎస్లో మేము వెళ్ళినప్పుడు ఒక అమ్మ నాన్న మాకు పీక్కు తిని డబ్బులు అడిగారమ్మా. మా పిల్లలు మా 30,000 పెన్షన్ కూడా మేము ఆయనకి మా పిల్లలకి ఇవ్వాల్సి వచ్చింది. బిడ్డ అల్లుడు ఇలా అడగడం భావ్యమా? అడిగి తీసుకున్నారంటే అదేంటి, తప్పకుండా నీకు రిటర్న్ వస్తుంది అని చెప్పాను నేను. ఆయన అట్లెట్లు వస్తుంది, చేతుల నుంచి డబ్బులు పోయిన తర్వాత అని అన్నాడు. ఆయనకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది, 40 లక్షలు ఖర్చు పెట్టాడు అల్లుడు బిడ్డ. మనం ఎంత ఇస్తామో వాళ్ళకు బాకీ లేకపోతే మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. ఈ విశ్వం మనం ఏమిస్తామో దానికి రిటర్న్ చేయాలి. అయితే ఒక టైలర్ ఉండేవాడు నాకెప్పుడు, చాలా ఏళ్ల నుంచి ఉన్నాడు. నేను 4 మీటర్లు తెస్తే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ అమ్మాయికి బట్ట కుట్టిన తర్వాత మిగతావే నాకు గౌన్లు కుట్టేవాడు వాడు మిగతాది. అయితే అది నేను 4 మీటర్లు తెస్తే ఆడబిడ్డకి ఎంత సైజు పెరుగుతున్నా కొద్దీ వాడు మీటర్ అవసరమా, మీటర్న్నర అవసరం, ఆ మిగతాదే నాకు కుట్టేవాడు. నేను వీడికి బాకీ ఉండాలి, పర్వాలేదు తీసుకొని అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత మొన్న ఒక రోజు ఏడ్చుకుంటూ వచ్చాడు. అమ్మ, నీవు ఇచ్చినప్పుడు నేను తప్పు కట్ చేసిన, ఎక్కడ తెచ్చినావు అని అన్నాడు. అది 400 రూపాయలకు మీటర్ రా, 300 రూపాయలకు మీటరు, చాలా అయితే ఏందమ్మా నేను తీసుకొస్తా అని ఆ అడ్రస్ ఎందుకో నేను ఎప్పుడు చింపి పడేసేదాన్ని. ఆ రోజు ఆ చిట్టి నేను కాగితం జేబులో పెట్టుకున్నా. మళ్ళీ ఇస్తే ఆ గుడ్డ తెచ్చి, అంటే నాకు ఎంత బాకీ ఉన్నాడో అతని రుణం తీరిపోయింది. అతను మళ్ళీ ఆ గుడ్డ తెచ్చి నాకు నైట్గా వండుకుంటాడు నాన్న. కాబట్టి నేను చెప్తున్నాను తల్లి, మీ పిల్లలకు చేసిన, బయటి వాళ్ళకి చేసిన, ఎంత చేస్తారో, ఎంత డబ్బులు ఇస్తారో, ఎంత శ్రమ పడతారో, మాట సహాయం చేస్తారా, మనిషి సహాయం చేస్తారా, ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తారా, క్రిటిసిజం లేకుండా మీరు చేసే ప్రతి పనిని ఈ విశ్వం ఇష్టపడుతుంది. ఇష్టపడి మీకు రిటర్న్ జర్నీ లోపల రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. మీరు ఏది కావాలంటే అది పొందగలిగే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఇస్తూనే వెళ్ళాలి తల్లి, ఇస్తూనే వెళ్ళాలి.
చేస్తూ ఈ ఇంటికి ఇన్నాళ్ళు చేశాను 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 అని ఆడవాళ్ళు అంటారు. ఆ ఇల్లే నిన్ను కాపాడుతుంది. ఈ భర్తకు చేశాను చేశాను అంటారు ఎంతోమంది. ఆ భర్త వల్ల నీకేదో లాభం జరుగుతుంది. పిల్లలకు చేశాను చేశాను అంటారు. ఆ పిల్లల వల్ల నీకెప్పుడో తప్పనిసరిగా లాభం జరుగుతుంది. నేను ఉద్యోగంలో ఇంతవరకు చేశాను చేశాను అంటారు కొంత. ఆ ఉద్యోగం ద్వారా వాళ్ళు ఎంతో లాభాన్ని పొందుతారు. ఇంకో రకంగా మంచి అవకాశాలను పొందుతారు. ఈ విశ్వంలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా అంత బెనిఫిట్ని మీరు పొందుతారు నాన్న. కాబట్టి మీరు చేస్తూనే పోండి. ఈ విశ్వం ఇస్తూనే పోతుంది. మీరు ఎన్ని కోట్లు అడిగినా ఇస్తుంది. ఎంత ప్రేమ అడిగినా ఇస్తుంది. ఎన్ని అవకాశాలు అడిగినా ఇస్తుంది. ఆ ద్వారం తెరుచుకునే టెక్నిక్ మీకు తెలియాలి అంతే.